గుడ్ ఈవినింగ్ ప్రెస్ అండ్ మీడియా. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, స్టేజ్ ముందు ఉన్న వాళ్ళందరికీ, ఐ కెన్ సే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ లెజెండరీస్. స్టేజ్ ముందు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి విష్ చేసే ఆడియన్స్ కంటే కూడా ఐ కెన్ సే యూ పీపుల్ ఆర్ జడ్జెస్ అండ్ గాడ్ ఫర్ ద కంటెంట్ టుడే. అండ్ వెన్ ఐ మెట్ మిస్టర్ రోహన్, I can say now Roku, huh? Roku. See, నా మెంటాలిటీ ఏంటంటే we are into this society for a purpose. That means God has given a reason that we have to do and give something back to the society. అట్లాంటి లైక్ మైండెడ్ పీపుల్లో దట్టు అది ఎంతమంది ఉంటారు ఏంటి అని చాలామందిని చూస్తూ ఉన్నప్పుడు ఐ సా రోహన్ గారు ఆఫ్టర్ కోవిడ్. ఈ 3 years ఆఫ్ జర్నీలో నేను రోహన్ గారు లాంటి వ్యక్తిని నేను ఆఫ్టర్ 3 years ఆఫ్ 36 months ఓన్లీ రోహన్ ఈస్ దేర్ హియర్ దట్ హీ వాంట్స్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ. సీరియస్లీ మీ జర్నీని మీ టీం అందరు నమ్మారు సార్. మీరు ఓన్లీ ఆటో వాళ్ళనో ఎవరినో కాదు, ఇక్కడ మీరు ఒక పెయిన్ తీసుకున్నారు, అది ఆటో డ్రైవర్స్ని చూపించారు. కానీ ఆ పెయిన్ మీరు ఆటో డ్రైవర్స్ని కాకుండా అందరు హ్యూమన్ బీయింగ్స్కి రిలేట్ చేస్తే యు ఆర్ డెఫినెట్లీ. అండ్ అందరికి తెలుసు కదా కైజర్ అంటే జర్మన్, ఇట్స్ జర్మన్ ఆర్ పర్షియన్ ఇట్స్ అన్ పర్షియన్లో ఇట్స్ అన్ ఎంపరర్. సీరియస్లీ రోకు గోనా బీ అన్ ఎంపరర్ ఫర్ ఆల్ ది యాప్స్ ఇన్ ది సొసైటీ కంటే కూడా నేను చెప్పగలిగింది ఇన్ ద బిజినెస్. అండ్ వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ అండ్ రోహన్ వెన్ ఐ మెట్ హిమ్ అండ్ వెన్ ఐ డిస్కస్డ్, ఇట్స్ నాట్ ఓన్లీ మన హీరో గారు ఎలా అయితే చెప్పారో, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఆటో డ్రైవర్స్, ఈవెన్ ఈజ్ సపోర్టింగ్ సో మెనీ 1000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫండింగ్ దెమ్. కేజీ నుంచి పీజీ వరకు అని స్కూల్ యాడ్స్ ఇంతవరకు చిన్నప్పుడు చూసేవాళ్ళు చూసారా? పీజీ కాదండి, మీరు చదువుకోవాలనుకుంటే ఐ థింక్ ఈవెన్ ఫర్ 60 years యువర్ ఫండింగ్. యా సి ఎవరు చదువుకోవాలనుకున్నా, ఏం చదువుకోవాలనుకున్నా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్తున్నారు. నేను కూడా ఓన్లీ కంటెంట్ బేస్డ్ కొత్తగా వచ్చే వాళ్ళని సపోర్ట్ చేయడం. అండ్ ఫర్ ఎన్ ఇన్స్టాన్స్ యువర్ రోకు ఆర్ ద రైస్ ఆఫ్ కైజర్ ఈజ్ మై 975th film. We are doing it for Amazon and all the other OTT platforms. మీరు సినిమా తీస్తారు, మీరు బాగా చేస్తారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు సినిమా రూపంలో చూశారు. ఇంకా ఇది నా బాధ్యత, ప్రపంచం మొత్తం నేను తీసుకెళ్తాను మీరేం చేయాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై వర్డ్. అండ్ మీరు చేసే మంచి పనిలో వీ విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది యాక్టర్స్, బ్రో, యూ గైస్, యూ హ్యావ్ డన్ ఎ నైస్ ఎక్స్ట్రాడినరీ జాబ్. మీరు మాట్లాడాలి కదా బ్రో, ఎందుకు మాట్లాడలేదు? నేను పక్కన ఉంటానండి, ఓటీటీలో వేపిస్తాను. అంటే వీళ్ళు దే హ్యావ్ ప్రూవ్న్ దెమ్సెల్స్ ఆల్రెడీ. మన రవి గారు ఆల్రెడీ సగిలేట్ కదా, ఈటీవీ విన్ పెద్ద ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయింది, ఇదంతా వెళ్ళిపోయింది. ఈ ఆర్టిస్ట్ అందరు ప్రూవెన్. డైరెక్టర్స్ కూడా వీళ్ళకి సుజనా గారికి కానీ, వికాస్ గారికి కానీ, పవన్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయి ఆన్ ది వేలో ఉన్నప్పుడు వాళ్ళు కమర్షియల్ ఫార్మాట్కో లేకపోతే ఈ కంటెంట్ నేను చేయడం వల్ల నాకేంటి లాభం అనుకుంటుంటే డెఫినెట్గా సినిమాటిక్గా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కానీ రోహన్ గారు సొసైటీకి ఏదో చేయాలనుకున్న దాంట్లో నేను ఎలా అయితే సినిమాను ముందుకు తీసుకెళ్ళి కొంచెం సపోర్ట్ చేయాలనుకున్నానో వాళ్ళు కూడా వాళ్ళకున్న స్కిల్ని ఈ కంటెంట్లో పెట్టి ఆ కాన్సెప్ట్ని, రోహన్ గారి జర్నీని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, రైటర్స్ కానీ అందరూ కూడా. అండ్ యువర్ పెయిన్, యూ హ్యావ్ జస్ట్ సోన్ ఎ సీడ్. ఎవ్రీబడి గోనా ఈట్ ద ఫ్రూట్స్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ days, not even years. God bless you everyone. Thank you so much. 15 daysలో సక్సెస్ మీట్లో పెద్ద ఈవెంట్లో కలుద్దాము, గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీరు స్టేజ్ మీద చూస్తుంది ఒక యంగ్ టీంని. వీళ్ళందరిలో నేను మా ప్రసాద్ గారే పెద్దవాళ్ళం. ఎందుకంటే ఒకసారి ఒక సినిమా షూటింగ్లో
కోట గారితో కూర్చున్నప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటే ఆయన అందరి వయసులో అడిగి ఓహో మీ అందరిలో కంటే నేనే పెద్ద మొండవాడుకున్నాను అనమాట అన్నారు. అంటే సరదాగా చెప్తూ ఉన్నాను. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త ఆలోచనని వీళ్ళకి ముందుకు తీసుకొచ్చారు. అదేమిటంటే ఒక యాప్ని ప్రమోట్ చేయడానికి ఒక సిరీస్ని నిర్మించి అందులో కొంతమంది కళాకారులు టెక్నీషియన్స్ పనిచేసే అవకాశాన్ని రోహన్ గారు వాళ్ళ ఫాదర్ డేవిడ్ గారు ఇవ్వడం అనేది ఒక మంచి వరవడికి వాళ్ళు ప్రారంభం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక ముందు ఇంకా ఏ యాప్ వచ్చినా కూడా, ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా, ఏ సర్వీసెస్ కూడా చేయాలన్నా, వాటిని ప్రజలకు తెలియాలన్నా ఇటువంటి వెబ్ సిరీస్ కానీ కంటెంట్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ తీసుకుని వస్తే ప్రజల్లోకి చాలా తేలిగ్గా వెళతాయి. ఇది చాలా తెలివైన ఆలోచన కూడా. ఇక తర్వాత మా టీం వికాస్ అలాగే సృజన వీళ్ళ గురించి వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. మాకు చెప్పడానికి ఏమీ మిగల్చలేదు. బట్ స్టిల్ ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళు 8 daysలో ఈ 1 hour 20 minutes or 1 hour 30 minutes ప్రాజెక్ట్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందులోనూ లొకేషన్ ఏదో సీరియల్స్ లాగా ఒక ఇంట్లోనో ఒక లొకేషన్లోనో పెట్టి కాదు. చూసాం, రోడ్ల మీద చేశారు, బిల్డింగ్లలో చేశారు, నైట్ చేశారు, డే చేశారు. అలాగే మీరు నా క్యారెక్టర్ చూసి ఉండొచ్చు. నేను జస్ట్ ఈ ప్రాజెక్ట్కి ఒక 1 full day ప్లస్ ఒకరోజు ఒక 2 గంటలు మాత్రమే పనిచేశాను. నా నుంచి మరి మీరు ఎంత అవుట్పుట్ తీసుకున్నారో మీకు తెలుసు. అలాగే టెక్నీషియన్స్ మా రైటర్ పవన్ గారు, అలాగే ఫణి గారు, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారు, వాళ్ళు ఒకళ్ళు ఆరారు ప్లస్ ఇంకొకళ్ళు మాకు డైలాగులు ఇస్తే ఆ డైలాగులు ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నాయంటే మీకు తెలుసు ఇప్పుడు బయట ఏం జరుగుతుందో పొలిటికల్గా. నా క్యారెక్టర్తో చెప్పించారు. అదేమిటంటే మీకు ఆ డైలాగ్ చెప్తాను ఇక్కడ లైవ్లో. ఈ టెక్నాలజీ పెరిగిపోయాక మనసు విప్పి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మొహవడానికి ఏదన్నా మాట్లాడితే ముఖం మీదకి మైకులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు నన్ను కలవడానికి 15 నిమిషాలకి 15 లక్షలు ఇచ్చి వచ్చావు కదా. నువ్వు ఇప్పుడు ఒక స్టార్ హోటల్లో వెళ్ళి ఒక రూమ్ బుక్ చేసుకొని 10,000 ఇస్తే ఆ హోటల్ నీదవుతుందా? కాదు కదా. దాన్ని కొన్ని కోట్లు పెట్టి కట్టుంటారు. అతను చూడు, దాన్ని 500 పెట్టి కొన్నాను. ఏంటి, లక్షలు కాదు కోట్లు. అంటే దీన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక కామన్ మ్యాన్ కడుపు మంట. మనం కష్టపడితే ఒక కామన్ మ్యాన్ ₹1 కోటి సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటిది రాజకీయాన్ని వ్యాపారంగా చేసి కొన్ని 100 కోట్లు కొన్ని 1000 కోట్లు దోచుకొని బయట ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. అటువంటివన్నీ పక్కన పెట్టి ఒక సర్వీస్ ఓరియంటెడ్తో ఆటో వాళ్ళకు ఉపయోగం జరగాలి అని చెప్పేసి ఇటువంటి యాప్ పైన వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎంత కష్టపడి చేశారో మాకు తెలుసు. అలాగే దీంతో పాటు వాళ్ళు ఎన్నో సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు. అవన్నీ నేను చెప్తే బాగోదు. డేవిడ్ గారిని, దేవ్ గారిని, రోహన్ గారిని వాళ్ళు చెప్తే బాగుంటుంది. అలాగే ఈ టీంకి మళ్ళీ మా వికాస్ గారికి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ కెన్ హ్యాండిల్ ఇన్ మెగా ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇది 8 daysలో మీకు చెప్పాను కదా. ప్లస్ అక్కడ ఉన్న సోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ సోర్సెస్లో ఈ అవుట్పుట్ తీసుకొని వచ్చారు. మేము మళ్ళీ మీతో పనిచేయాలి బాబు. మీకు ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా వీళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే మా పిల్లల వయసులో ఉన్న వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళతో పనిచేయడం ఒక తెలియని కిక్ ఇస్తుంది మాకు. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.